23వ వాక్యం, 43:23. అందుకతడు మీకు క్షేమము కలుగునుగాక, భయపడకుడి, మీ పితరుల దేవుడైన మీ దేవుడు మీకు మీ గోనెలలో ధనము ఇచ్చాను, మీ రూకలు నాకు ముట్టినవి అని చెప్పి సిమ్యోనును తీసుకొని వచ్చాను. ఆ మనుష్యుడు వారిని యోసేపు ఇంటికి తీసుకొని వచ్చి వారికి నీళ్లు ఇయ్యగా వారి కాళ్ళు కడుక్కొన్నారు. మరియు అతడు వారి గాడిదలకు మేత వేయించాను. అక్కడ తాము భోజనం చేయవలనని విన్నారు గనక మధ్యాహ్నమందు యోసేపు వచ్చు వేళకు కానుకను సిద్ధం చేశారు. యోసేపు ఇంటికి వచ్చినప్పుడు తీసుకొచ్చి అతనికి ఇచ్చి అతనికి నేలను సాగిన పడ్డారు. హల్లెలూయా. దేవుని ప్రజలారా, చాలా సుదీర్ఘమైన వాక్యం, అది చాలా ప్రాముఖ్యమైన మాటలు అందులో పరిశుద్ధాత్మ దేవుడు రాయించారు. పాత నిబంధనలో మన ప్రభు పదే పదే చెప్పుకుంటూ వచ్చారు, నేను అబ్రాహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. యాకోబు పుట్టిన 12 మంది సంతానంలో చివరివాడు యోసేపు. దేవుని ప్రజల యోసేపు గురించి మనం పలుమార్లు విని ఉంటాం. యోసేపు అనగానే యోసేపుకి దేవుడు అనేకమైన కళలు ఇచ్చాడు, దర్శనాలు ఇచ్చాడు. ఆ కళలు అవసాన కాలమందు నెరవేరేటట్లు కూడా ప్రభు చేశారు. దేవుని ప్రజలారా, యోసేపుని గుంటలో తోసేసినప్పుడు దేవుడే ఆ గుంటలోంచి పైకెత్తాడు. మరలా పోతీఫరు ఇంటిలో ఒక చిన్న సమస్యను బట్టి యోసేపుని జైల్లో వేసేస్తే ఆ జైల్లో నుంచి మరలా ప్రభు బయటికి తీసుకొచ్చారు. దేవుని ప్రజలారా, ఏ దర్శనమైతే యోసేపునకు ఇవ్వబడిందో ఆ దర్శనము అక్షరాల నెరవేర్చబడింది. హల్లెలూయా. ఏ దర్శనం ఇవ్వబడిందంటే యోసేపుకి, అతను ఒకరోజు పండుకున్నప్పుడు ఒక కల కంటూ ఉన్నాడు. ఏమిటా కల అంటే, తను పొలంలో పని చేస్తూ ఉన్నాడట. పొలంలో పని చేస్తూ ఉన్నాడు. వరి పంట సమకూరుస్తున్నప్పుడు తన పన అంటే వరి పన లేచి నిలబడింది. మిగిలిన 11 పనలు అతని చుట్టూ చేరి ఆ 11 పనలు ఇతను నిలబడిన ఈ పనకి సాగిలపడి నమస్కారము. అది కళ. అది తర్వాత మరొక కళ ఏమిటంటే, దేవుని పిల్ల ఒకసారి యోసేపు కలగంటా ఉన్నాడు. మరొక కళ ఏమిటంటే, 11 నక్షత్రాలు ఇదిగో యోసేపు నక్షత్రానికి 11 నక్షత్రాలు సాగిలపడి నమస్కారం చేశాయట. అంత మాత్రమే కాదు, సూర్యుడు చంద్రుడు కూడా నమస్కారం చేశాయని అదొక దర్శనం, అదొక కళ. నా దేవుని ప్రజలారా, అది అవసాన కాలమందు దేవుడు ఆ దర్శనాన్ని నెరవేర్చాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. యోసేపు అనగానే దేవుని ప్రజలారా, యోసేపు యేసయ్యకు గుర్తు. ఎవరు గుర్తు చెప్పండి? యోసేపు యేసయ్యకు గుర్తు. కారణం ఏంటంటే, యోసేపుని ఎలాగైతే అమ్మేశారో యేసుక్రీస్తును కూడా అమ్మేశారు, అమ్మబడ్డారు. యేసుక్రీస్తు దేవుని ప్రజల యోసేపు ఎన్ని కష్టములు, ఎన్ని శ్రమలు అయితే భరించాడు. యోసేపుని, పాత నిబంధనలో యోసేపుని యేసయ్యకు ముంగుర్తుగా లేకపోతే గుర్తుగా చాలామంది దైవ సేవకులు బోధిస్తూ ఉంటారు. నా దేవుని ప్రజలారా, ఒక వాస్తవాన్ని విషయం ఏంటంటే, ఈరోజు మనకి అందరికీ బలారాధన. ఏం చెప్పండి? బలారాధన. ప్రభు రొట్టె ద్రాక్షరసం మనం తీసుకుంటాం. నా దేవుని ప్రజలారా, మీరు గమనించండి, ఆలోచించండి. యోసేపుని యేసయ్యకి గుర్తుగా చెప్తా ఉన్నాను. ప్రతి విషయంలో కూడా యోసేపుని యేసుక్రీస్తుని మనం దగ్గరగా పెట్టుకున్నప్పుడు మనకు చాలా విషయాలు అర్థమవుతాయి. హల్లెలూయా. స్తోత్రం చెబుదామా? దేవుని ప్రజలు యోసేపు యొక్క వస్త్రాన్ని పంచుకున్నారు. యోసేపు యొక్క వస్త్రాన్ని
పంచుకున్నారు, చీట్లు వేశారు. అలాగే యేసుక్రీస్తు వస్త్రాన్ని కూడా చీట్లు వేసి పంచుకున్నారు. ఆ విధంగా చాలా చాలా విషయాలు మనకి దగ్గరగా కనిపిస్తూ ఉంటుంది. అయితే వాస్తవం ఇక్కడ సంగతి ఏమిటనంటే, మనం ఒకసారి 23వ వాక్యంలోకి ఒకసారి వెళ్దాం. అందుకతడు మీకు క్షేమము అగునుగాక, భయపడద్దు, మీ పితరుల దేవుడైన మీ దేవుడు మీకు మీ గోనెలో ధనము ఇచ్చాను, మీ రూకలు నాకు ముట్టినవని చెప్పి సిమ్యోనును వారి యొద్దకు తీసుకొని వచ్చాను. ఆ మనుషుడు వారిని యోసేపు ఇంటికి తీసుకొచ్చి వారికి నీళ్లు ఇయ్యగా వారి కాళ్ళు కడుక్కున్నారు, మేత వేయించారు. అక్కడ తమ భోజనం చేయవాలని విన్నారు గనక మధ్యాహ్నం యోసేపు వచ్చి వేళకు తమ కానుక సిద్ధపరిచారు. యోసేపు ఇంటికి వచ్చినప్పుడు వారు తమ చేతులున్న కానుకను ఇంట్లో తెచ్చి అతనికి ఇచ్చి అతనికి నేలకు సాగిలపడ్డారు. హల్లెలూయా. 3 ప్రాముఖ్యమైన విషయాలు మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. ఏమిటనంటే, యోసేపు ఇంటికి ఆ 11 మంది అన్నలు వచ్చారు. 11 మంది అన్నలు వచ్చినప్పుడు అప్పుడు యోసేపు తన పని వాళ్ళతో చెప్పాడు, అబ్బాయి వాళ్ళందరికీ నీళ్ళు ఇవ్వండి, వాళ్ళ కాళ్ళు కడుక్కుంటారు అని చెప్పారు. అప్పుడు నీళ్ళు ఇచ్చినప్పుడు వాళ్ళందరి కాళ్ళు కడుక్కున్నారు. ఆ తర్వాత ఆ 11 మంది ఒక కానుకను సిద్ధం చేసి ఆ కానుకను యోసేపు చేతికి ఇచ్చారు. ఆ తర్వాత చివరిగా వాళ్ళందరూ ఆ 11 మంది అన్నలు యోసేపునకు సాగిలపడి నమస్కారం చేశారు. 3 విషయాలు. ఒకటి ఏంటంటే, ఒకటి కాలు కడుక్కున్నారు, రెండవది కానుకను సిద్ధం చేశారు, మూడవది సాగిలపడి నమస్కారము చేశారు. స్తోత్రం చెబుదామా? చూడండి, యోసేపుకి గుర్తుగా సాదృశ్యంగా ఈ వాక్యం మనకు చెప్తా ఉంది. యోసేపుకి సాదృశ్యంగా ఎవరున్నారు? యేసుక్రీస్తు. హల్లెలూయా. అక్కడ మీరు యేసుక్రీస్తుని ఒకసారి మనం ఊహించుకోవాలి. యేసుక్రీస్తుని దేవుని ప్రజలారా మీరు గమనించండి, యోసేపు దగ్గరికి ఎంతమంది వచ్చారు? 11 మంది అన్నలు వచ్చారు. ఆ 11 మంది అన్నలు ఇది ఒక సంఘానికి సాదృశ్యం. హల్లెలూయా. 11 మంది అన్నలు సంఘానికి సాదృశ్యం. ఇప్పుడు ఏం జరిగింది అక్కడ? వాళ్ళందరికీ ఏమి ఇచ్చారు? కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చారు. దేవుని ప్రజలు మీరు గమనించి ఆలోచించండి. ప్రభు బలలో పాలు పొందుతున్న మనం అందరము కూడా మొదట శుద్ధి చేయబడాలి. ఏం చేయబడాలి చెప్పండి? శుద్ధి చేయబడాలి, కడగబడాలి. నా దేవుని ప్రజలారా, ఎప్పుడైతే చూడండి, మనము సాధారణంగా భోజనం చేసేటప్పుడు పొలం పనులు చేసి వచ్చి కాయ కష్టం చేసి వచ్చి మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు ఏం చేస్తాము? కాళ్ళు చేతులు కడుక్కుంటామా లేదా చెప్పండి? ఎలాగైతే కాళ్ళు చేతులు కడుక్కుంటున్నామో నా దేవుని ప్రజరా, యేసుక్రీస్తు శరీరము లేకపోతే యేసుక్రీస్తు యొక్క ఆ రక్త మాంసాల్లో లేకపోతే యేసుక్రీస్తు బలలో మనం పాలు పొందేటప్పుడు మన దేహము, మన హృదయము, మన ప్రాణాత్మ దేహములు శుద్ధి చేయబడాలి. హల్లెలూయా. దేని ద్వారా శుద్ధి చేయబడాలంటే, ఇదిగో వాళ్ళు కడుక్కోవడానికి ఏమి ఇచ్చారు? వాళ్ళకి ఆ నీరు వాక్యానికి సాదృశ్యం. అంటే వాక్యము ద్వారా మనమందరము కడగబడాలి, శుద్ధి చేయబడాలి, మనమందరము కూడా శుద్ధీకరించుకోవాలి. హల్లెలూయా. అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉంటుంది, వాక్యం అనే ఉదక స్నానము చేత మీరు పవిత్రపరచబడాలి. హల్లెలూయా. ఎందుకు అనుకుంటున్నారు నా దేవుని ప్రజలారా? మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరనంటే పరిశుద్ధుడు. చాలాసార్లు ఈ పదం మనకు వస్తూ ఉంటుంది, ఎక్కువ సార్లు వింటాం. ఎందుకంటే మన దేవుడు ఎవరనంటే పరిశుద్ధుడు. ఆయన ఆ జన్మ బ్రహ్మచారి. దేవుని ప్రజల కామ క్రోధ మదమత్సరం లేని దేవుడు ఆయన. హల్లెలూయా. స్తోత్రం చెబుదామా? దేవుని ప్రజల నిండు యవన కాలంలో ఆయన తన ప్రాణాన్ని బలిగా అర్పించి తన రక్తాన్ని చిందించి పవిత్రమైన పరిశుద్ధమైన నిష్కలంకమైన రక్తాన్ని చిందించి సర్వలోక ప్రజల కొరకు ఆయన ఒక విమోచన కార్యాన్ని చేశారు. హల్లెలూయా. నా దేవుని ప్రజలు, అందుకని వాక్యం ఏమని సెలవిస్తున్నానంటే, వాక్యం అనే ఉదక స్నానము చేత మనం అందరం కూడా ఏం చేయబడాలని చెప్పండి? పవిత్రపరచాలి, కడగబడాలి, శుద్ధి చేయబడాలి.
వాక్యం మనల్ని ఏం చేస్తుంది అంటే పరిశుద్ధపరుస్తుంది, పవిత్రపరుస్తుంది. వాక్యం మనల్ని బలపరుస్తుంది. దేవుని వాక్యం ఎలాంటిదనంటే దేవుని వాక్యము జీవము కలిగినది. ఏం చెప్పండి, దేవుని వాక్యము జీవము కలిగిన వాక్యం అండి. ఇది సజీవమైన వాక్యం ఇది. అందుకే దావీదు భక్తులు అంటారు కీర్తన గ్రంథంలో, దేవా నీ వాక్యము నా పాదములకు దీపం, నా త్రోవకది. అంటే మనం నడుస్తున్నప్పుడు మనకి ఆ వాక్యము వెలుగై మనల్ని నడిపిస్తుంది. తొట్టిల్లిపోకుండా దేవుని ప్రజారా మరి మనము జారి పడిపోకుండా వాక్యం మనల్ని వెలుగులో నడిపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని వాక్యము ద్వారా మొదటగా మనం అందరూ ఏం చేయబడాలంటే శుద్ధి చేయబడాలి. ప్రైజ్ ద లార్డ్. పాత నిబంధనలో కూడానండి ప్రత్యక్ష గుడారం ఉండేది. ప్రత్యక్ష గుడారము 3 భాగములు, ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ, 3 భాగాలండి ప్రత్యక్ష గుడారము. దేవుని ప్రజల ప్రత్యక్ష గుడారం యాజకుడు అక్కడ బలి అర్పణ జరిగిస్తూ ఉండేవాడు. ఆ బయట బలిపీఠం ఉండేది. ఆ బలిపీఠం తర్వాత ఇత్తడి గంగాలం ఉండేది. దేవుని ప్రజలారా బలి అర్పించడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా మొదట ఏం చేయాలంటే ఆ ఇత్తడి గంగాలం దగ్గర కాళ్ళు చేతులు కడుక్కోవాలి. కాళ్ళు చేతులు కడుక్కొని అప్పుడు బలి అర్పణ అర్పించాలి. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. కడగబడకుండా, శుద్ధి చేయబడకుండా, పవిత్రపరచబడకుండా నా దేవుని ప్రజారా మనల్ని మనము శుద్ధి చేసుకోనకుండా దేవుని యొక్క దివ్యమైన ఆశీర్వాదాలు మనకి రావు. దేవుని యొక్క దివ్యమైన ఆశీర్వాదాలు, ఆయన యొక్క శ్రేష్టమైన దీవెనలు, పరసంబంధమైన ఆశీర్వాదం, నా దేవుని ప్రజల పరసంబంధమైన శ్రేష్టమైన ప్రతి ఈవి కూడా మనం పొందుకోవాలి. అవి మనకి రావాలనంటే మనం చేయవలసింది ఏంటంటేనండి, మనము శుద్ధి చేయబడాలి. స్తోత్రం చెబుదామా? మనము కడగబడాలి, పరిశుద్ధపరచబడాలి. దేవుని వాక్యం మనల్ని పరిశుద్ధపరుస్తుంది. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. దేవుని వాక్యం మనల్ని పరిశుద్ధపరుస్తుంది. దేవుని వాక్యము దేవుని ప్రజల చాలా విలువైన వాక్యం, చాలా శ్రేష్టమైన వాక్యం ఇది. ఒకసారి చదవండి, ఒకసారి నిర్గమాకాండము 30వ అధ్యాయము, నిర్గమాకాండము 30వ అధ్యాయము 17 నుంచి చూడండి. ఒకసారి 17 నుంచి. మరియు యెహోవా మోషేతో కడుగు కొనుటకు ఇత్తడితో దానికి ఒక గంగాలమును చేసి ప్రత్యక్షపు గుడారమునకు మధ్యలో దాన్ని ఉంచి నీళ్లతో నింపవలెను. ఆ నీళ్లతో అహరోను అతని కుమారులను తమ చేతులను కాళ్ళను కడుగు కొనవలెను. వారు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళినప్పుడు సేవ చేసి యెహోవాకు నీళ్లతో కడుక్కొనాలి. చేతులను కాళ్ళను కడుగుకోవాలి. అది వారికి, చూడండి ఆ మాట మీరు గమనించండి, అది వారికి అనగా అతనికి, అతని సంతతికి, వారి తర 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 తరాలకు నిత్యమైన. హల్లెలూయా. అంటే అప్పటితోనే ఆగిపోలేదు, ఆ ప్రత్యక్ష గుడారం దగ్గరే ఆగిపోలేదు ఈ శుద్ధీకరణ. ఈ శుద్ధీకరణ అనేది నా దేవుని తరాలకు, ఈ భూమి ఉన్నంత వరకు, ఈ భూమి మీద మనుషులు ఉన్నంత వరకు నా దేవుని ప్రజల శుద్ధీకరణ అనేది జరుగుతూనే ఉండాలి. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ప్రతి ఒక్కరూ దేవుని వాక్యము ద్వారా పరిశుద్ధపరచబడాలి. దేవుని వాక్యము ద్వారా మనం పరిశుద్ధపరచుకోవాలి. మన ఆలోచన పరిశుద్ధపరచుకోవాలి. మన తలంపులు, నా దేవుని ప్రజల, మన దేహము, మన సమస్తము పరిశుద్ధపరచుకోవాలి. అలా పరిశుద్ధపరచబడి దేవుని బలలో పాలు పొందాలి. హల్లెలూయా. ఆ తర్వాత రెండవ మాట ఏమిటనంటే, మొదటిది శుద్ధీకరణ, రెండవది వాళ్ళు ఏం తీసుకొచ్చారు అక్కడికి? చదవండి ఆ మాట చదవండి. 34, 43, 43, 24. ఆ మనుష్యుడు వాళ్ళు కాలు కడుక్కున్నారు, మరియు అతడు వారి గాడిదలకు మేత వేయించారు. భోజనము చేయవలనని విన్నారు గనక మధ్యాహ్నమందు
యోసేపు వచ్చు వేళకు తమ కానుకను సిద్ధం చేశారు. యోసేపు ఇంటికి వచ్చినప్పుడు వారు తమ చేతులు ఉన్న కానుకను ఇంట్లోనికి తెచ్చి అతనికి ఇచ్చారు. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. నా దేవుని ప్రజలారా, మరొక ప్రాముఖ్యమైన మాట ఏమిటనంటే, దేవునికి వారు ఆ 11 మంది అన్నలు కూడా ఒక కానుకను సిద్ధం చేసి ఎవరికి ఇచ్చారంటే యోసేపుకి ఇచ్చారు. నా దేవుని ప్రజలారా, అదే ఒకసారి మీరు ఆదికాండము 18వ అధ్యాయము ఆదికాండము 14వ అధ్యాయము 18వ వాక్యం చూడండి ఒకసారి. 14. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చాను. అతడు సర్వోన్నతుడు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రాహామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికి సర్వోన్నత దేవుడు ఆశీర్వదింపబడునుగాక అని నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతులకు దేవుడు స్తుతింపబడునుగాక. హల్లెలూయా. స్తోత్రం చెబుదామా? అప్పుడు అతడు అన్నిటిలో హల్లెలూయా. దేవుని ప్రతి మీరు గమనించిన ఆలోచించండి. అబ్రాహాము దగ్గరికి యేసుక్రీస్తు షాలేము రాజుగా దిగివచ్చారు. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరు అనుకుంటారు? షాలేము రాజు, సర్వోన్నతుడు. షాలేము రాజు అబ్రాహాము ఇంటికి వచ్చినప్పుడు అక్కడ ఏం జరిగిందనంటే, అబ్రాహాము నా దేవుని ప్రజరా రొట్టెను ద్రాక్షారసం తీసుకున్న తర్వాత అతనికి అన్నిటిలో ఒక 10వ భాగాన్ని అర్పించాడు. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. మీరు అక్కడ బాగా ఇంటికి వెళ్తారు, చదువుకోండి. అక్కడ చాలా స్పష్టంగా రాయబడిన మాట ఏమిటంటే 19వ వాక్యంలో, అప్పుడు అతడు అబ్రాహామును ఆశీర్వదించి ఆకాశానికి భూమికి సృష్టికర్తయును సర్వోన్నత దేవుని వలన అబ్రాహాము ఆశీర్వదింపబడునుగాక. ఆమేన్, హల్లెలూయా. దేవుని ప్రజ ఆకాశం దేవుడు దిగివచ్చాడు అబ్రాహాము ఇంటికి. దేవుడు ఆకాశం దిగివచ్చిన దేని కొరకనంటే అబ్రాహామును ఆశీర్వదించడానికి. హల్లెలూయా. ఇదిగో ప్రతి ఆదివారం నా దేవుని ప్రజ పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలోకి దిగి వస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఎక్కడైతే 2 లేక 3 నామములు ఏకీభవిస్తారో చెప్పండి వారి మధ్యలో ఆయన ఉంటానని చెప్పిన దేవుడు. నిశ్చయంగా యెహోవా మన మధ్యలో ఉన్నారు. నా దేవుని ప్రజలు గమనించండి. యేసుక్రీస్తు మన మధ్యలోకి వచ్చిన దేని కొరకు? ఎందుకు వచ్చారు ఆయన మనల్ని ఆశీర్వదించడానికి. హల్లెలూయా. స్తోత్రం చెబుదామా? అబ్రాహామును ఆశీర్వదించిన దేవుడే ఇదిగో ఈ పూట మనల్ని ఆశీర్వదించడానికి ప్రభు మన మధ్యకు దిగి వచ్చారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతించి ఘనపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు, మీ కుటుంబం, మీ బిడ్డలు సమస్తము దీవించబడునుగాక, ఆశీర్వదించబడునుగాక అని దేవదూత చెబితే, షాలేము రాజు అయిన దేవుడు అబ్రాహామును ఆశీర్వదిస్తే అప్పుడు అబ్రాహాము ఏమన్నాడు తెలుసా? ఆ మాట కూడా చదవండి ఒకసారి. అక్కడ ఆశ్రయించబడునుగాక అన్న తర్వాత నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడు దేవుడు స్తుతింపబడునుగాక. హల్లెలూయా. గమనించండి, అబ్రాహామునేమో దేవుడు దీవించాడు, అబ్రాహాము దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం చెబుదామా? అంటే మీకు అర్థపడని చెప్తాను. మన దేవుడు మన మధ్యలోకి దిగి వచ్చే దేని కొరకంటే మనల్ని ఆశీర్వదించడానికి. మరి మనం ఏం చేయాలి? ఆయనను స్తుతించాలి. దేవుని నామము స్తుతింపబడునుగాక, మన దేవుని నామము ఆరాధించబడునుగాక. హల్లెలూయా. స్తోత్రం చెబుదామా? దేవుని మనం ఎంతగా ప్రభువును స్తుతిస్తామో, ఎంతగా ప్రభువుని ఆరాధిస్తామో, ప్రతికూలమైన పరిస్థితులైనా సరే నా దేవుని పిల్ల ఆరాధన ఆపకుండా, ఆరాధన మానకుండా. అందుకో భక్తుడు పాడాడు, కన్నీళ్ళే పానములైన కఠిన దుఃఖ బాధలైన స్థితిగతులే మారిన అవకాశం చేజారిన, కన్నీళ్ళే పానములైన కఠిన దుఃఖ బాధలైన
స్థితిగతులే మారినా ఓ మారదు యేసు ప్రేమ, ఓ మారదు యేసు ప్రేమ, మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ. అంతా నా మంచికే, అంతా ధన యేసుకే, అంతా నా మేలుకే. తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే, ఆరాధన ఆపను, స్తుతించుట మానను, ఆరాధన ఆపను, ఓ స్తుతించుట మానను. హల్లెలూయా. భక్తుడు ఏమని పాడాడండి? కన్నీళ్ళే పానములైన, కఠిన దుఃఖ బాధలైన, నేను స్తుతించటం మానను, ఆరాధన స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. కొంచెం కడుపు నొప్పి వస్తే చాలా ఆరాధన మానేస్తారు. పాస్టర్ గారు తర్వాత మరలా సోమవారం, బుధవారం, మంగళవారం పాస్టర్ గారు వెళ్ళి, అమ్మ ఏంటమ్మా ఆరాధన రాలేదేనండి. అయ్యా రాలేపోయానయ్యా. చెప్పండి, ఆరోగ్యం బాగోలేదని చెప్పి. దేవుని ప్రజలారా, ఎంత ప్రతికూల పరిస్థితులను సరే మనం ఆరాధన మానకూడదు, స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. విజయవాడ రమేష్ పాస్టర్ గారు వాళ్ళ నాన్నగారు, ఆయన సోమవారం 2 రోజులు చనిపోతారనగా అప్పటికే చాలా నీరసం అయిపోయారు, అప్పటికే చాలా బలహీనం అయిపోయారు. దేవుని ప్రజలారా, ఆ రోజు ఆదివారం వాళ్ళందరూ బ్రతిమలాడి అన్నారంటే, ఒరే నన్ను ఏదో రకంగా తీసుకెళ్ళి అక్కడ పడేయండిరా. హల్లెలూయా. ఎందుకు నీకు బాగోలేదు కదా, అక్కడికి వెళ్ళి ఏం చేస్తామంటే, ఒరే మందిరాన్ని చూసి వచ్చేస్తానరా అని అంటే, మొత్తం మీద ఆటో మీద ఆ ముసలాడిని మోసుకొని వచ్చారంట ఆయన్ని. దేవుని ప్రజలారా, మందిరం అంటే అంత ఆసక్తి. ఆయన ఫోటో చూస్తే అక్కినేని నాగేశ్వరరావు గారు గుర్తొచ్చారు నాకు. వాళ్ళిద్దరూ దగ్గరగా ఉన్నారు. హల్లెలూయా. దేవుని ప్రజలారా గమనించండి, అంటే మందిరము ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా దేవుని సన్నిధి మనకు పెన్నిది. హల్లెలూయా. మీరు గమనించండి, దేవుని సన్నిధిలోనే ఉంది నిధి. మీరు బాగా సన్నిధి తీసేయండి. నిధి అంటే ఏంటి? సంపద. హల్లెలూయా. అంటే దేవుని సన్నిధిలో ఏమని చెప్పండి? సంపద, నిధి. నా దేవుని ప్రజలారా, అందుకని అబ్రాహామును దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు. ఎంతగా దీవించాడు, ఆశీర్వదించాడంటే సమస్త జనములలో, సమస్త వంశములలో అబ్రాహాము దీవించబడ్డాడు. హల్లెలూయా. అప్పుడు మరి అబ్రహాము గారు ఏం చేశారంటారు? దేవుని స్తుతించాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నా దేవుని ప్రజల, మొదటిది శుద్ధీకరణ, రెండవది ప్రభు మనకిచ్చిన దాంట్లో, బాగా గమనించండి, ప్రభు మనకిచ్చిన దాంట్లో దేవునికి మరలా ఇవ్వడం అనేది ఒక కార్యక్రమం. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. దేవుని ప్రజల, కానుక అనేది విత్తనం లాంటిది. పద్దాక చెప్తున్నారని మీరు ఏమీ అనుకోవద్దు, సందర్భం వచ్చిన కనుక జ్ఞాపకం చేస్తున్నాను. నా దేవుని ప్రజలారా, విత్తనాలు మనం ఎలాగైతే సిద్ధపరచుకుంటామో చూడండి, వ్యవసాయం చేసే రైతు పంటంతా సమకూర్చుకున్న తర్వాత ఒక గుండెతో లేకపోతే కొన్ని ధాన్యము ఏం చేస్తాడు చెప్పండి, విత్తనాలకు దాచిపెడతాడు. అలాగే కూరగాయలు పండించే ఆ రైతు కూడా ఆ బెండకాయలు, వంకాయలు, ఆ ఆనపకాయలు అవన్నీ కూడా పండించిన తర్వాత విత్తనాల కోసం కొన్ని కాయలు ఉంచుతాడు. ఎందుకని? మరలా విత్తనాలు విత్తితే మరలా పంట వస్తుంది. స్తోత్రం చెబుదామా? దేవుడు మనకిచ్చిన దాంట్లో మరలా దేవునికి ఇవ్వడం అనేది ఒక ప్రక్రియ. అట్టి రీతిగా మనం దీవించబడతాం. స్తోత్రం చెబుదామా? చివరిగా మూడవ కార్యక్రమం ఏంటనంటే, వాళ్ళ 11 మంది యోసేపుకు సాగిలపడ్డారు. సంగముగా ఉన్న మనం అందరము దేవునికి సాగిలపడి నమస్కారం చేయాలి. హల్లెలూయా. స్తోత్రం చెబుదామా? సాగిల పడటం అంటే ఏంటి అనుకుంటున్నారు? సాగిల పడటం అని అంటే తగ్గించుకోవడం. సాగిల పడటం అంటే ఏంటి చెప్పండి? తగ్గించుకోవడం. ఎవరైతే తగ్గించుకుంటారో చెప్పండి, వారు తనను తగ్గించుకొని వాడు హెచ్చించబడతాడు. దేవుని ప్రజలారా, బాగా గమనించండి, ఆలోచించండి. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత మనం ఎవరమైనా సరే, సామాన్యులైనా సామంతులైనా,
దేవుని ధనికులైనా పేదలైనా సరే ఎవరైనా సరే దేవుని ఎదుట తమను తాము తగ్గించుకున్నప్పుడు నా దేవుడు వారిని హెచ్చిస్తాడు. హల్లెలూయా. విక్టోరియా మహారాణి అనే ఒక రాణిగారు ఉండేవారు. విక్టోరియా మహారాణి ఇంగ్లాండ్లో. దేవుని ప్రజరా, ఆమె దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆమె ఏం చేస్తానంటే తన తలపైన నా కిరీటాన్ని తీసి ప్రక్కన పెట్టి వంగి దేవునికి నమస్కారం చేసేదట. స్తోత్రం చెబుదామా. ఇంగ్లాండ్ మహారాణి విక్టోరియా మహారాణి గారు, నేను ఒక సాక్ష్యాన్ని విన్నాను. దేవుని ఒక రాజుగారు దేవుని సన్నిధికి వచ్చారు. ఒక రాజుగారు వచ్చిన తర్వాత ఆ సంఘంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రాజుగారు వచ్చారని చెప్పి రాజుగారికి నమస్కారం చేస్తున్నారు. ఆ రాజుగారు అన్నారు, ఒరే నాకు అది నమస్కారము, నేను వచ్చింది రాజులకు రాజు అయిన దేవుని దగ్గరికి. హల్లెలూయా. ఆ రాజుగారు చెప్పండి, నేను వచ్చింది ఎక్కడికంటే రాజులకు రాజు అయిన దేవుని దగ్గరకు వచ్చాను, ఆయనకి నమస్కారం చేయాలి. స్తోత్రం చెబుదాం గట్టిగా. హల్లెలూయా. దేవుని ప్రజల దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత మన హోదాలు కావచ్చు, లేకపోతే మన స్థితిగతులు కావచ్చు, అవేమీ మనము పట్టించుకోకుండా వాటన్నిటిని ప్రక్కన పెట్టి దేవుని ఘనపరిచి స్తుతించి ఆరాధించినప్పుడు నా దేవుడు మనల్ని అత్యధికంగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. స్తోత్రం చెబుదామా. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు చూడండి, మనం బయట చెప్పులు ఎలాగైతే విడిచిపెడతామో అప్పుడే మనకున్నటువంటి అధికారం కావచ్చు, మనకున్నటువంటి సమస్త మన హోదాలు అవన్నీ కూడా ఆ ప్రక్కనే విడిచిపెట్టి దేవుని సన్నిధిలో దీనులమై రిక్తులమై దేవుని ప్రజలు తగ్గించుకొని ప్రభుని ఆరాధించినప్పుడు చూడండి, అక్కడ రాయబడిన మాట ఏంటంటే వాళ్ళందరూ నేల మట్టుకు సాగిలపడ్డారట. అంటే వారు ఎంతగా తగ్గించుకున్నారు చెప్పండి. హల్లెలూయా. నేల మట్టుకు తగ్గించుకుని వాళ్ళు సాగిలపడ్డారు. నా దేవుని ప్రజరా, అందుకనే యోసేపు అంటాడు 43వ అధ్యాయంలో 43వ అధ్యాయం 23వ వాక్యం చూడండి ఒకసారి. అందుకతడు మీకు క్షేమము అగునుగాక, భయపడద్దు, మీ దేవుడు. హల్లెలూయా. యోసేపు మాట్లాడుతున్నాడు, నా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే మీకు క్షేమము కలుగునుగాక. ఆమేన్. దేవుని ప్రజలారా గమనించిన ఆలోచించండి, ఇక మీరు భయపడవలసిన అవసరము లేదు. ఎందుకో తెలుసండి, మనము దేవుని సన్నిధిలో సాగిలపడి నమస్కరించినప్పుడు, మళ్ళీ మనం తగ్గించుకున్నప్పుడు, మళ్ళీ మనం తగ్గించుకొని చూడండి, వాక్యం రాయబడిన మాట ఏమిటంటే ఎవడు దీనుడై చెప్పండి, ఎవడు దీనుడై నా మాట విని వానిని నేను దృష్టించుచున్నాను. హల్లెలూయా. స్తోత్రం చెబుదామా. నా దేవుని దగ్గర మనం అందరం కూడా ఒక చిన్న బిడ్డల వలె, చిన్న పిల్లల స్వభావం మనకు వచ్చేసేయాలి. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారు ఒక రోజు ఏమన్నారంటే, ఒక చిన్న బిడ్డను ఎత్తుకొని, ఇదిగో ఈ బిడ్డ లాంటి వారు అయితేనే కానీ దేవుని రాజ్యంలోకి మీరు. హల్లెలూయా. మన అందరికి ఒక మనసు వచ్చేసేయాలి. ఏమిటా మనసు అంటే చిన్న బిడ్డల వంటి మనసు రావాలి. చిన్న బిడ్డల మనసుకున్నటువంటి మనసు ఏంటి తెలుసండి, వాళ్ళకి కల్మషము తెలీదు. అప్పటికప్పుడే కొట్టుకుంటారా చెప్పండి, అప్పటికప్పుడే కొట్టుకుంటారు, అప్పటికప్పుడే కలిసిపోతారు. హల్లెలూయా. ఇద్దరు పిల్లలు కొట్టుకున్నారటండి, ఇసుకలో ఆడుకుని వాడంతా ఇసుక మొత్తం ఇండి ఎత్తి మీద వేసేసాడు. వాడంతా ఇసుక, ఆడు తక్కువ, ఆడు మొత్తం ఇసుక మొత్తం ఇండి ఎత్తి మీద వేసేసాడు. దేవుని ప్రజలు ఆ తర్వాత వీడెళ్ళి వాళ్ళ అమ్మకి చెప్పాడు, వాడెళ్ళి వీళ్ళ అమ్మకి చెప్పాడు. వాళ్ళమ్మ వీళ్ళమ్మ కలిసి జుట్టు పట్టుకుంటుంటే వీళ్ళిద్దరూ మాత్రం మళ్ళీ కొట్టు దగ్గర బిస్కెట్ కొనుక్కొచ్చి వీళ్ళిద్దరు పంచుకొని తింటున్నారంట. హల్లెలూయా. వాళ్ళమ్మ వీళ్ళమ్మ ఏమో జుట్టు వాళ్ళు కొట్టుకుంటారు, వీళ్ళిద్దరు మళ్ళీ కలిసిపోయి చాక్లెట్లు బిస్కెట్లు తెచ్చుకొని కొట్టు దగ్గరికి వెళ్ళి 50-50 చేసుకొని తింటున్నారట. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. దేవుని ప్రజలు గమనించిన ఆలోచించండి, చిన్న బిడ్డల వంటి మనస్తత్వం మనకు వచ్చేయాలి. స్తోత్రం చెబుదామా. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనం అందరము దేవుని ప్రజరా మరి అలాంటి మనసు, తగ్గించుకునే మనసు ఉన్నప్పుడు ప్రభు మనం దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మరొక ప్రాముఖ్యమైన మాట ఏంటంటేనండి, దేవుని బలలో పాలు పొందేటప్పుడు, లేకపోతే దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఆ ప్రభు శరీరాన్ని మనం తీసుకుంటున్నప్పుడు ఎలా పడితే అలా తీసుకోకూడదు. దాని కొరకు సిద్ధపాటు ఉండాలి. దాని కొరకు దేవుని ఒక సిద్ధపాటు ఉండాలి. చూడండి, ఎక్కడికైనా మనం ప్రయాణం చేసేటప్పుడు, ఎక్కడికైనా మనం ఒక ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి, చాలా సిద్ధపడతారు. 4-5 రోజుల నుంచే పలానా ఊరు వెళ్ళాలి, లేదా పలానా చోటుకి వెళ్ళని చెప్పి చాలా సిద్ధపడతారు. ఇక వాళ్ళకి ఏమన్నా సరే దేవుని ప్రజారా అన్ని విషయాలు సిద్ధపడతారు. బట్టలు, ఇక అవన్నీ సిద్ధపడతారు. ఎంతో సిద్ధపాటు.
మరి దేవుని బలలో పాలు పొందేటప్పుడు సిద్ధపాటు ఉండాలంటారా, అక్కర్లేదంటారా? దేవుని బలలో పాలు పొందేటప్పుడు కూడా, అందుకనే దేవుని బల తీసుకునేటప్పుడు ప్రతి సంఘంలో కూడా, ప్రతి మందిరాల్లో కూడా దేవుని ప్రజారా శుక్రవారము, శనివారము, ఆదివారము ఆ 3 ప్రతిష్ట కూడికల కింద, లేకపోతే శుద్ధీకరణ కూడికల కింద ఏర్పాటు చేస్తారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నా దేవుని ప్రజలు అట్టి రీతిగా మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి. ఆ 3 దినాలు దేవుని సన్నిధిలో గడిపి దేవుని వాక్యం ద్వారా పరిశుద్ధపరచబడి శుద్ధి చేయబడి అప్పుడు మనం బలలో పాలు పొందాలి. కొరింథీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు ఒక మాట అంటారు. చూడండి ఒకసారి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు కొరింథీలో ఉన్న సంఘానికి రాసిన మొదటి ఉత్తరం 11వ అధ్యాయము. ఆ 27వ వాక్యం చూద్దాం ఒకసారి. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రను త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరాన్ని గూర్చి రక్తమును గూర్చి అపరాధి ఆగును. కాబట్టి ప్రతి మనుషుడు చూడండి తను పరీక్షించుకోవాలి. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనే త్రాగాలి. ప్రభు శరీరమని వివేచించక శిక్షా విధి కట్టడానికి తిరిగి త్రాగుచున్నాడు. అందువల్లనే మీలో అనేకులు బలహీనులు అవుతున్నారు, రోగులు అవుతున్నారు, చాలామంది చనిపోతున్నారు. అక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని ప్రజలారా, ఇక్కడ కూడా 3 వాక్యాలు ఉన్నాయి, 3 మాటలు అవి చెప్పేసి ప్రార్థన చేస్తాను. ప్రభు యొక్క శరీరం అని చెప్పి, ఇది దేవుని శరీరము, దేవుని బల్ల, ఇది పవిత్రమైన కార్యక్రమం, ఇది పరిశుద్ధమైనది అని ఎవరైతే వివేచించరో, ఆలోచించరో, అయోగ్యముగా పాల్గొంటే ఒకటి బలహీనులు అయిపోతారు. ఏం చెప్పండి? బలహీనులు. రెండవది రోగులు. మూడవది చాలామంది నిద్రిస్తారని వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి, కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి, తలపైకి జాగ్రత్తగా ఆలోచించండి. దేవుని శరీరం అనే రొట్టెను మనము అయోగ్యముగా పాల్గొంటే ఏమవుతాం? అయోగ్యముగా పాల్గొంటే బలహీనమవుతాం. మరి యోగ్యముగా అంటే మళ్ళీ మనం సరి చేసుకొని ఈ బలలో పాలు పొందితే బలవంతులం అవుతాం. స్తోత్రం చెబుదామా? స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఇది దేవుని శరీరం అని మళ్ళీ మనం సరి చేసుకొని, మళ్ళీ మనం యోగ్యులుగా మార్చుకొని, మళ్ళీ మనం శుద్ధి చేసుకొని, దేవుని ప్రజ మళ్ళీ మనం కడుగుకొని అప్పుడు దేవుని బలలో పాల్గొంటే బలహీనులు ఏమవుతారు చెప్పండి? బలవంతులు అవుతారు. మన దేవుడు ఎవరో తెలుసా అండి? ఆయన బలవంతుడు. హల్లెలూయా. ఆయన బలాన్ని మనకిస్తాడు, మనల్ని శక్తిమంతులుగా మారుస్తాడు, బలహీనులను బలవంతులుగా మారుస్తాడు. రెండవ మాట ఏమంటారంటే, చాలామంది రోగులు అవుతున్నారు, అంటే అనారోగ్యాల పరిస్థితులు అవుతున్నారు. ఎప్పుడైతే ప్రభు శరీరం అనే వివేచించి యోగ్యమైన మనసుతో దాంట్లో మనం పాలు పొందుతామో, నా దేవుని ప్రజల రోగుల్ని దేవుడు స్వస్థపరుస్తాడు. స్తోత్రం చెబుదామా గట్టిగా? హల్లెలూయా. రోగములను తీర్చును యేసు రక్తము, రోగములను తీర్చును యేసు రక్తము. హల్లెలూయా. దేవుని రక్తం ఏం చేస్తే చెప్పండి? రోగములన్నీ కూడా తీరుస్తాడు. అంటే రోగిని దేవుడు స్వస్థపరుస్తాడు. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఒక చోట ఒక పాస్టర్ గారు విశ్వాసి ఫోన్ చేశారంటే, అమ్మ రేపు ఆదివారం బలారాధన కూడిక, దయచేసి మరి రేపు ఆదివారం రండి అని అంటే, ఆ విశ్వాసి ఏమని చెప్పారంటే, అమ్మ నేను ఇప్పటికే 2 నెలల నుంచి నేను మందిరం రావట్లేదు. కారణం ఏంటంటే నాకు వచ్చిన ఆ టైఫాయిడ్ జ్వరం, ఆ జ్వరం తగ్గట్లేదు, పెరగట్లేదు అట. జ్వరంతో చాలా బాధపడుతున్నారట. జ్వరం వల్ల దేవుని 2 నెలలు మందిరానికి నేను దూరం అయిపోయాను, అమ్మ నేను రాలేనంటే, అప్పుడు పాస్టర్ గారు అన్నారంట, అలా కదమ్మా మీరు వచ్చి కూర్చోండి, దేవుడు స్వస్థపడి, ఇది మొదటి ఆదివారం కదా, వచ్చి కూర్చోండి. దేవుని ప్రసారం మొత్తం మీద ఆ తల్లి బలవంతంగా బాగోపని నీరసంగా ఉన్నా సరే అలాగే దేవుని మందిరానికి వచ్చి కూర్చున్నారట. కూర్చున్న తర్వాత పాటలు పాడారు, ఆరాధన చేశారు, వాక్యం చెప్తా ఉన్నారు. దేవుని ఇంటికి వెళ్ళిపోదామని మనసు వస్తుంది. సరే ఇంక అయిపోదు, ఒక అరగంటలు అయిపోదు అని చెప్పి అలాగే ఓపెట్టుంటే, ఆ తర్వాత బలారాధన కార్యక్రమం జరుగుతున్నప్పుడు అందరికి రొట్టె ఇచ్చారు.
అందరికీ ఆ ద్రాక్షారసం ఇచ్చారు. అందరితో పాటు ఆమె కూడా ప్రార్థన చేసుకుని తీసుకుందట. ఎప్పుడైతే దేవుని ప్రజల ఆ రొట్టెను ఆ రక్తాన్ని ద్రాక్షారసం తీసుకుందో ఆమెలో ఒక బలం, ఒక శక్తి ఆమెలోకి వచ్చేసిందట. దేవుని ప్రజలు ఆమె చెప్పిన సాక్ష్యం ఏంటంటే 2 నెలల నుంచి బాధపడుతున్న ఆమె దేవుని శరీరాన్ని ఆ రొట్టెను తీసుకోగానే ఆమె ఆ బలహీనత నుంచి విడుదల పొందింది. స్తోత్రం చెబుదామా గట్టిగా? హల్లెలూయా. 2 చేతులతో గట్టిగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. దేవుని బలలో ఎప్పుడైతే పాలు పొందిందో, ప్రభు శరీరము ఆయన రక్తం ఎప్పుడైతే ఆమెలోకి ప్రవహించిందో, దేవుని ప్రజలారా ఆమెలో ఉన్న బలహీనత అంతా తొలగిపోయింది. ఆమె ఆరోగ్యవంతులుగా మారిపోయింది. స్తోత్రం చెబుదాం గట్టిగా. నా మట్టుకు నేను చెప్పగలను, నేను నాకు ఎక్కువ పళ్ళు బాధలు ఎక్కువ, ఎందుకంటే స్వీట్స్ బాగా తింటాను. ఇప్పటికి చాలా పళ్ళు ఊడిపోయి. స్తోత్రం చెబుదాం గట్టిగా. హల్లెలూయా. అయితే ఒక పన్ను దేవుని ప్రజల పై పన్ను బాగా పిప్పన్ను చాలా బాధపడుతున్నా. సరిగ్గా ఆ రోజు బలారాధన కూడికైతే నేను ప్రార్థన చేస్తున్న ప్రభువా, అంతకుముందేమో డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఈ పై పన్ను పీకితే కంటికి ప్రమాదం అన్నారు. ఈ పన్నుకి కంటికి నరాలు ఉంటాయంట, కనెక్షన్ ఉంటుంది. పై పన్ను పీకూడదు, కింద పన్ను పీకేసినా పర్లేదు, కానీ పై పన్ను దానికి అదే పుచ్చిపోద్దులేండి, అలా ఉంచుకోనంటే ఏం ఉంచుకుంటాం? దేవుని ఆ పన్ను బాధ చాలా బాధ. మొత్తం మీద నేను ప్రార్థన చేసుకుని, నాయన ఈ శరీరం నాకు ఈ పన్ను బాధను విడిపించిన ప్రభు అని చెప్పి ప్రార్థన చేసుకుని ఆ శరీరం తీసుకున్నానా. ఆ వారంలో ఎలా ఊడిపోయిందో ఆ పన్ను, డాక్టర్ గారు పీకక్కర లేకుండా. స్తోత్రం చెబుదాం గట్టిగా. హల్లెలూయా. దేవుని ప్రజరా, దేవుని శరీరము, దేవుని యొక్క రక్తము ఎప్పుడైతే మనం యోగ్యముగా దాంట్లో పాలు పొందుతామో బలహీనులు బలవంతులుగా మార్చబడతారు, రోగులు స్వస్థతను పొందుకుంటారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇంకొక మాట చెప్పనా, అక్కడ రాయబడిన మాట ఏంటంటే అయోగ్యంగా పాలు పొంది చాలామంది నిద్రిస్తారని చెప్పి రాయబడింది. అంటే చాలామంది చనిపోతున్నారని చెప్పబడింది. కానీ యోగ్యముగా దీంట్లో మనం పాలు పొందితే, నా దేవుని ప్రజల యోహాను రాసిన సువార్త ఒక మంచి మాట ఉంటుంది. యోహాను సువార్తలో యోహాను భక్తులు ఒక మంచి చక్కటి మాట జ్ఞాపకం చేస్తారు. యోహాను శుభవార్త 11వ అధ్యాయము 25వ వాక్యం చూడండి ఒకసారి. 11వ అధ్యాయం 25వ వాక్యం. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినా బ్రతుకుతాడు, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికి చనిపోడు. స్తోత్రం చెబుదాం గట్టిగా. హల్లెలూయా. దేవుని ప్రజలు యోగ్యముగా దీంట్లో మనం పాలు పొందితే ఎప్పటికీ చనిపోము, ఎందుకంటే మన దేవుడు పునరుద్ధానుడు. హల్లెలూయా. పునరుద్ధానము ఆయనే, జీవము కూడా ఆయనే. అందుకే నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోడు. స్తోత్రం చెబుదామా గట్టిగా? హల్లెలూయా. అందుకని దేవుని శరీరం అనే ఆ రొట్టెను, ఆ బలలో మనం జాగ్రత్తగా పాలు పొందాలి. అయోగ్యముగా, అనాలోచనగా, దీని గురించి తెలియకుండా మనం ఇది చాలా పరిశుద్ధమైనది, పవిత్రమైనది దేవుని ప్రజలు. అందుకని మనం ఆ విధంగా సిద్ధపడాలి. అందుకని నా దేవుని ప్రజరా, మొదటగా శుద్ధీకరించబడాలి. రెండవది ఆ కానుకలు, యోసేపు కానుక ఇచ్చినట్టు అలాగే దేవునికి కానుకలు సమర్పించాలి. తర్వాత నేల మట్టుకు మనం తగ్గించుకుని ప్రభువుని ఆరాధిస్తూ ఉండాలి. హల్లెలూయా. స్తోత్రం చెబుదామా? ఎప్పుడైతే మనం యోగ్యముగా మనల్ని మనం పరిశీలన చేసుకొని, మనల్ని మనం పరీక్షించుకొని, మనల్ని మనం సరి చేసుకొని బలలో పాలు పొందుతామో బలహీనులు, చెప్పండి, బలహీనులు బలవంతులుగా మార్చబడతారు. ఒకవేళ నువ్వు బలహీనుడు, ఇంకా నేను చెప్పమంటారా? అసలు వాస్తవం చెప్పండి, మనం బలహీనులమేనండి. అవునా కాదు చెప్పండి? బలహీనులమే. ఎందుకు బలహీనమే అంటే, ఒకప్పుడున్న బలం వేరు, ఇప్పుడున్న బలాలు వేరు. ఒకప్పుడున్న తిండి వేరు, ఇప్పుడున్న తిండి వేరు. రాత్రి మంగాచార్య వాక్యం చెప్తూ ఆయన మాట్లాడిన మాట ఏంటంటే, ఈ కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత ఆయన అంటున్నాడు, కొద్దిసేపు ప్రసంగం చేతనే ఆయాసం వచ్చేస్తున్నాడు. మనం నడుస్తామంటే మోకాలు నొప్పులు, ఆయన చెప్పిన మాటలు, నడుస్తుంటే మోకాలు నొప్పులు, కీళ్ళ నొప్పులు, దేవుని ప్రజలు రకరకాల మరి సమస్యలు. అందరము బలహీనులమే. కానీ ఒక్క మాట ఏమిటనంటే, నా దేవుని ప్రజరా, మన దేవుడు బలవంతుడు. హల్లెలూయా.
ఆయన బలవంతుడు గనక ఆయన నమ్ముకున్న బిడ్డలుగా మనము కూడా బలవంతులుగా మార్చబడతాం. హల్లెలూయా. బలహీనులను దేవుడు బలపరుస్తాడు, బలమిస్తాడు, శక్తినిస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు. నా దేవుని ప్రజలారా, మీరు గమనించండి, అక్కడ రాయబడిన మాట ఏమిటంటే రోగులు స్వస్థపరచబడతారు. హల్లెలూయా. ఎట్టి రోగమైన, ఎట్టి బలహీనతను, ఎట్టి వ్యాధినైనా నా దేవుడు స్వస్థపరచగలడు. హల్లెలూయా. అందుకే నిర్గమాకాండలో ప్రభు చెప్తున్న మాట ఏమిటంటే, నిన్ను స్వస్థపరచే యెహోవాను నేనే. ఆయన మనం స్వస్థపరిచే దేవుడు. ఆయన గాయాల్లో మనకు స్వస్థత ఉంది, ఆయన మాటలో స్వస్థత ఉంది, ఆయన వస్త్రపు చెంగులో స్వస్థత ఉంది. నా దేవుని ప్రజలు, ఆయన మనలను స్వస్థపరచునుగాక. ఆమేన్. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు, ఆయన నమ్ముకున్న వారు ఎన్నటికీ చనిపోరు, వారు యుగయుగాలు జీవిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నా దేవుని ప్రజలు, అందుకని దేవుని శరీరం, దేవుని బలలో చాలా జాగ్రత్తగా పాలు పొందుతూ దేవుని శరీరం మనం జాగ్రత్త తీసుకోవాలి. మన దేవుడు కూడా జీవం గల దేవుడు, ఆయన సజీవుడు, నమ్మదగిన దేవుడు. నా దేవుని ప్రజలారా, ఆయన మనల్ని దీవించడానికి, ఆశ్రయించడానికి మన కోసం దిగివచ్చిన దేవుడు. ఆయన పరమును విడిచి, సింహాసనాన్ని విడిచి, మహిమను విడిచి, ఆ యొక్క మహిమ లోకాన్ని విడిచి మన కొరకు ఆయనే దీనుడై, ఆయనే రిక్తునిగా తగ్గించుకొని మన కొరకు దిగివచ్చిన దేవుడు. హల్లెలూయా. ఎందుకు దిగి వచ్చాడనంటే ఒకటే మాట, ఆయన మనకు దిగి వచ్చిన గల కారణం ఏంటంటే పర సంబంధమైన ఆశీర్వాదాన్ని మనకి ఇవ్వడానికి. హల్లెలూయా. పర సంబంధమైన దీవెనలో, పర సంబంధమైన ఆశీర్వాదం, ఆ పరలోక వారసత్వాన్ని మనకి ఇవ్వడానికి ఆయన దిగి వచ్చాడు. హల్లెలూయా. కనుక ఆయన నమ్మి విశ్వసించి ఆయన మార్గంలో కొనసాగుతూ ఉండండి. ప్రతి విషయంలో కూడా జాగ్రత్త కలిగి, భయము కలిగి, మనం భయభక్తులు కలిగి ప్రభువుని ఆరాధించాలి. ఎందుకంటే మన దేవుడు జీవము కలిగిన దేవుడు, మన దేవుడు చూచుచున్న దేవుడు, మన దేవుడు సజీవుడు. హల్లెలూయా. మనకి సహాయము చేయటానికి మన కోసం దిగి వచ్చే దేవుడు, ప్రార్థన చేస్తే ప్రార్థన ఆలకించే దేవుడు. ఇదిగో పిలిస్తే, ప్రభువా అని పిలిస్తే నేనున్నాను అని మనకు అభయం ఇచ్చే దేవుడు ఆయన. స్తోత్రం చెబుదామా గట్టిగా? హల్లెలూయా. అందుకని ప్రతి మొదటి ఆదివారం బలలో పాలు పొందేటప్పుడు, శుక్రవారం, శనివారం కూడా మనకున్న పనులు పక్కన పెట్టి దేవుని సన్నిధికి రావడానికి మీరు ప్రయత్నం చేయండి. శుద్ధీకరించబడండి. దేవుని బలలో పరిశుద్ధంగా, పవిత్రంగా పాలు పొందండి. ఈ ప్రభు బల, ఈ శరీరం అనేది ఇదిగో ఆయన వచ్చు పర్యంతం వరకు కొనసాగుతూనే ఉండాలి. హల్లెలూయా. ప్రభు చెప్పారు, ఇదిగో నేను వచ్చేటంత వరకు మీరు దీన్ని ఏం చేయాలంటే కొనసాగిస్తూ ఉండండి. హల్లెలూయా. ఇంకొక మాట చెప్పారు ప్రభు, ఈ ప్రభు బల్ల శరీరం అనేది ఎందుకు కొరకనంటే ఆయన మరణాన్ని మనం ప్రచురం చేయడానికట. దేనికి చెప్పండి? ఈ ప్రభు శరీరం, ఈ బల్ల దేని కొరకు? ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి. ఆయన ఎందుకు చనిపోయాడో అది మనం జ్ఞాపకం చేసుకోవడానికి. ఎవరి కొరకు చనిపోయాడు ఆయన? ఎందుకోసం చనిపోయాడు ఆయన? ఎందుకని ప్రాణాన్ని బలిగా అర్పించాడు? అవన్నీ జ్ఞాపకం చేసుకోవడానికి ఇదిగో ఈ బల్ల, ఈ రొట్టె, ఈ ద్రాక్షరసం ప్రభు మనకు సిద్ధపరిచారు. మరి యోగ్యముగా దీంట్లో పాలు పొందుదాం, దీంట్లో మనము పాలు పొందుదాం. ఈ కొద్ది వాక్యం ప్రభు మనల్ని కూడా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచి